వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వుడ్ యొక్క ఇంపార్టెంట్ యూసేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో స్పోకెన్ పరంగా యూజ్ అవుతుంది. అలాగే 10th క్లాస్ వాళ్ళకి యూజ్డ్ టు వర్సెస్ వుడ్ గురించి 2 మార్క్స్ ఉన్నాయి కదా. పాస్ట్ యాక్షన్స్ చెప్పేటప్పుడు వుడ్ వాడాలా యూజ్ టు వాడాలా అన్న కన్ఫ్యూషన్ కూడా క్లియర్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. వుడ్ యొక్క ఫస్ట్ యూసేజ్ చూద్దాం. పొలైట్ రిక్వెస్ట్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో వినయపూర్వకమైన అభ్యర్థన చేయడానికి వుడ్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అధిక్ వినమ్రత వ్యక్త్ కర్నే కే లియే. దీని స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ వుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీరు తలుపు మూస్తారా? వుడ్ యూ క్లోజ్ ద డోర్? వుడ్ యూ క్లోజ్ ద డోర్. ఫస్ట్ వుడ్ యూజ్ చేసాము. ఆఫ్టర్ వుడ్ యూ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ని యూజ్ చేసాము. యూ తర్వాత క్లోజ్, క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. క్లోజ్ అనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని యూజ్ చేసాము. తర్వాత ద డోర్ అనే ఆబ్జెక్ట్ని ఉపయోగించాము. ఓకేనా? వుడ్ యూ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని కూడా చెప్పొచ్చు మనం. దయచేసి మీరు తలుపు మూస్తారా అనే అర్థం వస్తుంది. ఇన్ హిందీ క్యా ఆప్ దర్వాజా బంద్ కర్ దేంగే? क्या आप दरवाज़ा बंद कर देंगे? आप మీరు దర్వాజా తలుపు బంద్ కర్ దేంగే క్యా? మూస్తారా? దయచేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా? వుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వుడ్ యూ ప్లీజ్ దయచేసి మీరు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడతారా? క్యా ఆప్ కృపయా అంగ్రేజీ మే బాత్ కరేంగే? क्या आप कृपया अंग्रेजी में बात करेंगे? आप మీరు కృపయా దయచేసి అంగ్రేజీ మే ఇంగ్లీష్లో బాత్ కరేంగే క్యా? మాట్లాడతారా? దయచేసి మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా? क्या तुम मुझे कुछ पैसे उधार दे सकते हो? तुम మీరు मुझे నాకు कुछ पैसे కొంత డబ్బు, ఉధార్ దేనా అంటే అప్పుగా ఇవ్వడం. ఉధార్ దే సక్తే హో క్యా? అప్పుగా ఇవ్వగలరా? వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ లేదా వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ? గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వన్, దయచేసి నాకు సాయం చేస్తారా? क्या आप कृपया मेरी मदद करेंगे? क्या आप कृपया मेरी मदद करेंगे? आप మీరు కృపయా దయచేసి మేరీ మదద్ కరేంగే క్యా? నాకు సాయం చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని కూడా మనం వాడవచ్చు కదా ఫ్యూచర్ యాక్షన్స్లో అనేసి. కాకపోతే మనం వుడ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము? పొలైట్ రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తున్నాము. ఓకేనా? ఫ్యూచర్ యాక్షన్స్లో కాదు. మీ పేరు చెప్తారా? మీ పేరు చెప్తారా? క్యా ఆప్ ముझे अपना नाम बताएंगे? क्या आप मुझे अपना नाम बताएंगे? आप మీరు मुझे నాకు अपना नाम మీ పేరు बताएंगे क्या? बताना అంటే చెప్పటం. बताएंगे क्या చెప్తారా? వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్? వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్? దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్ళు తెస్తారా? क्या आप कृपया मेरे लिए एक गिलास पानी लाएंगे? आप మీరు కృపయా దయచేసి మేరే లియే నా కోసం ఏ గిలాస్ పానీ ఒక గ్లాస్ నీళ్ళు లాయేంగే క్యా తెస్తారా? వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ? వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ? మీ అడ్రస్ చెప్తారా? क्या आप मुझे अपना पता बताएंगे? क्या आप मुझे अपना पता बताएंगे? आप మీరు मुझे నాకు अपना पता. ఇక్కడ పతా అంటే అడ్రస్, చిరునామా. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. పతా అంటే ముझे పతా హై, నాకు తెలుసు. అక్కడ తెలుసు అనే అర్థంలో వాడతాం. భిన్నార్థక్ శబ్ద్ అని అంటాము. తెలుగులో నానార్థాలు అంటాం కదా, అలా అన్నమాట. హిందీలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫల్ అంటే ఏంటి? ఒకటి రిజల్ట్ వస్తుంది, ఫలితం.
ఇంకొకటి ఫ్రూట్, పండు అనే అర్థంలో కూడా వాడతామన్నమాట. వాటినే భిన్నార్థక శబ్ద అంటారు. క్యా ఆప్ ముझे अपना పతా బతాయేంగే? अपना పతా మీ చిరునామా బతాయేంగే క్యా? చెప్తారా? వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్? వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్? నెక్స్ట్ యూసేజ్ చూద్దాం. వుడ్ లైక్ టు, చాహూంగా, చాహూంగి, చాహేంగే, చాహేంగి, చాహేగా, చాహేగి. ఫ్యూచర్ యొక్క డిజైర్స్, భవిష్యత్ కోరికలు లేదంటే ఇష్టాలను తెలియచేయడానికి వుడ్ లైక్ టుని యూజ్ చేస్తాము. భవిష్యకి చాహత్ యా పసంద్ బతానే కేలియే. సో రూల్ వచ్చేసి సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు. ఆఫ్టర్ దాట్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఫస్ట్ ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది కదా. సో ఐ తర్వాత వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టుని యూజ్ చేసాము. తర్వాత V1 ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఆస్క్ అనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాము. తర్వాత ఆబ్జెక్ట్ని, క్వశ్చన్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసాము. I would like to ask a question. मैं एक सवाल पूछना चाहूँगा. నేను एक సవాల్ ఒక ప్రశ్న పూచ్నా చాహూంగా అడగాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇందులో ఈ వుడ్ లైక్ని మనం వాంట్ టు అంటే కూడా వాంట్ టు యూజ్ చేసి కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే వుడ్ లైక్ టు అన్నది మోర్ ఫార్మల్గా ఉంటుంది. ఓకేనా? నేను డబ్బు సంపాదించాలి అనుకుంటున్నా. మే పైసే కమానా చాహూంగా. మే పైసే కమానా, పైసే కమానా అంటే పైసలు సంపాదించడం, కమానా అంటే టు ఎర్న్. పైసే కమానా చాహూంగా అంటే పైసలు సంపాదించాలి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఎర్న్ మనీ. ఐ వుడ్ లైక్ టు ఎర్న్ మనీ. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. मैं आपसे मिलना चाहूँगा. मैं आपसे మిల్నా చాహూంగా. మిల్నా చాహూంగా అంటే కలవాలి అనుకుంటున్నాను. మే ఆప్సే బస్ ఏక్ బార్ మిల్నా చాహూంగా. నేను మిమ్మల్ని జస్ట్ ఒక్కసారి కలవాలనుకుంటున్నా. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం అడుగుతూ ఉంటాం కదా, మీరు కాఫీ తీసుకుంటారా లేకపోతే ఏం తీసుకుంటారు అని అంటాం కదా. మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఆప్ క్యా లేనా చాహెంగే? ఆప్ క్యా లేనా చాహెంగే? ఆప్ మీరు క్యా ఏమి లేనా చాహెంగే తీసుకోవాలనుకుంటున్నారు. వాట్ వుడ్ యూ లైక్ టు టేక్? వాట్ వుడ్ యూ లైక్ టు టేక్? మీరు టీ తీసుకుంటారా లేదా కాఫీనా? క్యా ఆప్ చాయ్ లేంగే యా కాఫీ? క్యా ఆప్ చాయ్ లేంగే యా కాఫీ? ఆప్ మీరు చాయ్ లేంగే చాయ్ తీసుకుంటారా, యా లేదా కాఫీనా? వుడ్ యూ టేక్ టీ ఆర్ కాఫీ? వుడ్ యూ టేక్ టీ ఆర్ కాఫీ? అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడు. వాహ్ యహా ఆనా చాహేగా. వాహ్ యహా ఆనా చాహేగా. వాహ్ అతను యహా ఇక్కడికి, ఆనా చాహేగా రావాలనుకుంటున్నాడు. పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఎండింగ్లో, హిందీ ఎగ్జాంపుల్స్లో సెంటెన్స్కి ఎండింగ్లో చాహూంగా ఉంటుంది కదా. సో కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే మే అనే సబ్జెక్ట్ ఉంటుంది స్టార్టింగ్లో. మే అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడే సెంటెన్స్కి ఎండింగ్లో చాహూంగా, చాహూంగి యూజ్ చేస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? వాహ్. వాహ్ అంటే అతడు, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడు చెప్తున్నాం కాబట్టి చాహేగా, ఆ అనే సౌండ్ సెంటెన్స్కి ఎండింగ్లో రావాలి. చాహేగా. అదే ఆమె రావాలనుకుంటుంది అంటే వాహ్ యహా ఆనా చాహేగి, ఈ సౌండ్ రావాలి. చాహేగా ఫర్ పుల్లింగ్, చాహేగి ఫర్ స్త్రీలింగ్. ఓకేనా? హీ వుడ్ లైక్ టు కమ్ హియర్. హీ వుడ్ లైక్ టు కమ్ హియర్. సెంటెన్స్లో డౌట్ కానీ పాసిబిలిటీ గురించి కానీ చెప్పేటప్పుడు వుడ్ని యూజ్ చేస్తాము. ఈరోజు వర్షం పడిద్ది. వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎ డౌట్. ఆజ్ బారిష్ హోగి. ఆజ్ బారిష్ హోగి. బారిష్ అంటే వర్షం, రెయిన్. ఆజ్ ఈరోజు,
ఆజ్ కా విలోమ శబ్ద క్యా హై? ఆజ్ కల్. కల్ అంటే నిన్న లేదంటే రేపు అనే అర్థం కూడా వస్తుంది. ఆజ్ ఈరోజు బారిష్ హోగి వర్షం పడుతుంది, వర్షం పడవచ్చు. ఇట్ వుడ్ రైన్ టుడే. ఇట్ వుడ్ రైన్ టుడే. అతను ఈరోజు వస్తాడు. వహ్ ఆజ్ ఆయేగా. హీ వుడ్ కమ్ టుడే. ఇక్కడ హీ విల్ కమ్ టుడే అని కూడా చెప్పొచ్చు మనం. అది ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఫ్యూచర్ గురించి డౌట్ లేదంటే పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి వుడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? హీ వుడ్ కమ్ టుడే. ఆమె పరీక్ష పాస్ అవుతుంది. వహ్ పరీక్ష ఉత్తీర్ణ కరేగి. వహ్ పరీక్ష ఉత్తీర్ణ కరేగి. వహ్ ఆమె పరీక్ష ఉత్తీర్ణ కరేగి, పాస్ అవుతుంది. షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్. షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్. ఇప్పుడు మనం 10th క్లాస్ సిలబస్లో 24th క్వశ్చన్ ఉన్నది కదా, వుడ్ యూజ్ చేయాలా యూజ్ టు వాడాలా అనేసి మనకి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ యూజ్డ్ పక్కన TO2 ఉంది కదా అనేసి ప్రిపోజిషన్ అనుకునేరు. అది ప్రిపోజిషన్ కాదమ్మా, యూజ్ టు ఒకే వర్డ్ అనమాట. మోడల్ యాక్సిలరీ లైక్ హ్యావ్ టు, వాంట్ టు, హ్యాడ్ టు ఇలా అనమాట. ఓకేనా? సో పాస్ట్ హ్యాబిట్స్ గురించి మాట్లాడడానికి మనం యూజ్ టుని యూజ్ చేస్తాము, అలాగే వుడ్ను కూడా. బట్ దే హ్యావ్ స్లైట్ డిఫరెన్సెస్. మరి వుడ్కి యూజ్ టుకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? యూజ్ టు కియా కర్తా థా, కియా కర్తీ థీ, చేసేవాడిని చేసేదానిని. మరి వుడ్ మీనింగ్ ఏంటి? వుడ్ మీనింగ్ కూడా అదే, చేసేవాడిని చేసేదానిని. కియా కర్తా థా, కియా కర్తీ థీ. సో యూజ్ టుని గతంలో ఉన్న హ్యాబిట్, పాస్ట్ హ్యాబిట్, గతంలో ఉన్న అలవాటు, ప్రస్తుతం ఆ హ్యాబిట్ లేదనమాట. సో వుడ్ మాత్రం గతంలో ఉన్న అలవాటుకి చెప్పొచ్చు, ప్రస్తుతం అది పునరావృతం కూడా అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ డిఫరెంట్ ఏంటి అంటే యూజ్డ్ ఫర్, యూజ్ టు. యూజ్ టుని మనం పాస్ట్ హ్యాబిట్స్ అండ్ పాస్ట్ స్టేట్స్. స్టేట్స్ అంటే ఇక్కడ స్థితిగతులు. ఓకేనా? స్టేట్స్ మీన్స్ స్థితిగతులు. స్టేటివ్ వర్బ్స్ పక్కన యూజ్ టు మాత్రమే వాడాలి, వుడ్ని వాడమన్నమాట. ఇక్కడ వుడ్కి వచ్చేసరికి యూజ్డ్ ఫర్ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్, నాట్ ఫర్ స్టేట్స్. స్టేట్స్ స్థితిగతులను తెలపటానికి వుడ్ని మనం యూజ్ చెయ్యము. యాక్షన్ వర్బ్స్కి యూజ్ టు వాడొచ్చు, వుడ్ కూడా వాడొచ్చు. యూజ్ టుని వితౌట్ టైం పీరియడ్ చెప్పొచ్చు మనం, వుడ్ని విత్ టైం పీరియడ్ చెప్పాలి. ఓకేనా? స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి అంటే పొసెషన్, ఒపీనియన్, సెన్సెస్, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే వాటినే స్టేటివ్ వర్బ్స్ అంటాము. ఇక యాక్షన్ వర్బ్స్ మనందరికీ తెలిసినవే, రన్, ప్లే, రీడ్, రైట్ ఎక్సెట్రా. ఈ యూజ్ టు అన్నది కూడా ఒక మోడల్ యాక్సిలరీ. చెప్పుకున్నాం కదా పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాము. యూజ్ టు అన్నది ఒక మోడల్ యాక్సిలరీ అనమాట. దీని పక్కన వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాము. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది. దేర్ యూజ్ టు బీ ఎ బిగ్ ట్రీ హియర్. దేర్ యూజ్ టు బీ ఎ బిగ్ ట్రీ హియర్. ఇక్కడ యూజ్ టు అన్నది మోడల్ యాక్సిలరీ, దాని పక్కన బీ ఉంది కదా. ఈ బీ అన్నది వర్బ్ అనమాట, వర్బ్ యొక్క ఫస్ట్ రూపం. బీ వాజ్ బీన్. మన రూల్ ప్రకారం యూజ్ టు పక్కన V1 రావాలి. ఓకేనా? సో ఈ బీ అనేది స్టేటివ్ వర్బ్ అనమాట. స్టేటివ్ వర్బ్ పక్కన మనం ఎప్పుడు కూడా వుడ్ని యూజ్ చేయకూడదు, యూజ్ టునే యూజ్ చేయాలి. యహా ఏక్ బడా పేడ్ హువా కర్తా థా. యహా ఇక్కడ ఏక్ బడా పేడ్ ఒక పెద్ద చెట్టు, హువా కర్తా థా ఉండేది. ఆ చెట్టు, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు ఇప్పుడు లేదు. ఓకేనా? There used to be a big tree here. The tree is no longer there. यहाँ एक बड़ा पेड़ हुआ करता था. पेड़ अब वहाँ नहीं है. నెక్స్ట్ వన్ యూజ్ టు ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లే. నేను ప్రతిరోజు ఫుట్బాల్ ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే. ఐ అనేది సబ్జెక్టు, యూజ్ టు మోడల్ యాక్సిలరీ. యూజ్ టు పక్కన ప్లే అనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని యూజ్ చేసాము, తర్వాత ఆబ్జెక్ట్. ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఫుట్బాల్ ఆడేవాడిని. మే హర్దిన్ అంటే ఎవ్రీడే. ఫుట్బాల్ ఖేలా కర్తాతా, ఫుట్బాల్ ఆడేవాడిని. దీని అర్థం ఒకప్పుడు ఎవ్రీడే ఫుట్బాల్ ఆడేవాడిని, ఇప్పుడు కాదు అనేసి.
దిస్ మీన్స్ ఐ डोंट प्ले फुटबॉल एवरी डे एनी मोर नाउ. ఓకేనా? इसका मतलब है कि मैं अब నేనిప్పుడు हर दिन फुटबॉल ఎవ్రీడే ఫుట్బాల్ నహీ ఖేల్తా, ఆడడం లేదు. ఇక్కడ చూడండి, మేము ప్రతి ఆదివారం సినిమాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. వీ వుడ్ గో టు వాచ్ మూవీస్ ఎవ్రీ సండే. వీ వుడ్ గో టు వాచ్ మూవీస్ ఎవ్రీ సండే. వుడ్ పక్కన మనకి ఏ వర్బ్ వచ్చింది? గో అనే యాక్షన్ వర్బ్ వచ్చింది. మనకి ఎగ్జామ్లో బ్రాకెట్లో వర్బ్ ఇస్తాడు, గో అని, బీ అనేసి ఏదో ఒక వర్బ్ ఇస్తాడు. ఆ వర్బ్ని బట్టి స్టేటివ్ వర్బ్ అయితే యూజ్ టు పెట్టండి. ఓకేనా? అదే యాక్షన్ వర్బ్ అయితే వుడ్ యూజ్ చేయాలి, అంతే. యూజ్ టుని మనం వితౌట్ టైం పీరియడ్తో వాడవచ్చు, బట్ వుడ్ని విత్ టైం పీరియడ్తో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? वी वुड गो टू वॉच मूवीज ऑन एवरी संडे. हम हर रविवार को फिल्म देखने जाया करते थे. हम మేము हर रविवार को ప్రతి ఆదివారం ఫిల్మ్ దేఖ్నే జాయా కర్తే తే, సినిమాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. నేను పొగ తాగేవాడిని, కానీ నేను గత సంవత్సరం విడిచిపెట్టాను. ఐ యూస్ టు స్మోక్ అంటే నాకు పొగ తాగే అలవాటు ఉండేది. బట్ ఐ క్విట్ లాస్ట్ ఇయర్. అయితే ఐ క్విట్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం విడిచిపెట్టాను. మే ధూమ్రపాన్ కర్తా థా లేకిన్ పిछले साल मैंने इसे छोड़ दिया. నేను ధూమ్రపాన్ కర్తా థా, పొగ తాగుతూ ఉండేవాడిని, లేదంటే పొగ తాగే అలవాటు ఉండేది. లేకిన్ కానీ పిछले साल లాస్ట్ ఇయర్ నేను ఈసే దీన్ని छोड़ दिया, వదిలిపెట్టేశాను. మీరు గత స్థితిని పాస్ట్ స్టేట్ లేదంటే ఉన్న స్థితిని స్టేట్ ఆఫ్ బీయింగ్, కలిగి ఉన్న స్థితిని స్టేట్ ఆఫ్ పొసెషన్ని వివరిస్తూ ఉంటే వుడ్ ఉపయోగించబడదు. అప్పుడు అక్కడ యూజ్ టు మాత్రమే ఉపయోగించబడుతుంది. आप पास्ट के स्टेट ऑफ बीइंग होने की स्थिति या स्टेट ऑफ पोसेशन पास होने की स्थिति కలిగి ఉన్న స్థితిని बताते हैं तो చెప్తూ ఉన్నట్లయితే వహా అక్కడ వుడ్ కా ప్రయోగ్ నహీ కియా జాయేగా, వుడ్ని మనం అక్కడ యూజ్ చేయకూడదు. తబ్ అప్పుడు వహా అక్కడ యూజ్ టు కా హీ ప్రయోగ్ కియా జాయేగా, యూజ్ టుని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ కుచ్ హోనే కి స్థితి, ఉన్న స్థితి. నేను టీచర్గా ఉండేవాడిని. ఐ యూస్ టు బీ ఎ టీచర్. ఐ యూస్ టు బీ ఎ టీచర్. నేను ఒక టీచర్గా ఉండేవాడిని. ఇక్కడ ఐ వుడ్ బి ఏ టీచర్ అన్నది రాంగ్ సెంటెన్స్. ఓకేనా? మే ఏక్ టీచర్ హువా కర్తా థా. మే ఏక్ టీచర్ హువా కర్తా థా. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ పొసెషన్ కుచ్ పాస్ హోనేకి స్థితి, కలిగి ఉన్న స్థితి. అతని దగ్గర ఒక పాత కారు ఉండేది. అతని దగ్గర ఒక పాత కారు ఉండేది. హీ యూస్ టు హ్యావ్ అన్ ఓల్డ్ కార్. హ్యావ్ అనేది వర్బ్ యొక్క మొదటి రూపం అమ్మ. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మళ్ళీ మీరు హ్యావ్ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్స్ వేరు. ఇక్కడ హ్యావ్ అన్నది V1, హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ V1 V2 V3 అనమాట. యూస్ టు పక్కన హ్యావ్ V1ని యూజ్ చేసాము. హీ యూస్ టు హ్యావ్ అన్ ఓల్డ్ కార్. उसके पास एक पुरानी कार हुआ करती थी. उसके पास एक पुरानी कार हुआ करती थी. उसके पास అతని దగ్గర एक पुरानी कार ఒక పాత కారు हुआ करती थी ఉండేది. ఇక్కడ చూడండి, నా చిన్నప్పుడు మా తాతయ్య రోజు కథలు చెప్పేవాడు. జబ్ మే బచ్చా థా తబ్ మేరే దాదాజీ రోజ్ కహానియా కహతే తే. జబ్ మే బచ్చా థా, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను చిన్నగా ఉన్నానో తబ్ అప్పుడు మేరే దాదాజీ మా తాతగారు రోజ్ మీన్స్ ఎవ్రీడే, కహానియా మీన్స్ స్టోరీస్ కహతే తే చెప్తూ ఉండేవాళ్ళు. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ మై గ్రాండ్ ఫాదర్ వుడ్ టెల్ స్టోరీస్ ఎవ్రీడే. ఇక్కడ మనము వుడ్ని యూజ్ చేసాము ఎందుకంటే ఇది పునరావృతమయ్యే చర్యను వివరిస్తుంది. దిస్ డిస్క్రైబ్స్ ఎ రికరింగ్ యాక్షన్. యూసేజ్ పాస్ట్ ఆఫ్ విల్. గతంలో భవిష్యత్తు గురించి ఏదైనా చెప్పబడితే వుడ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బీతే కాల్ మే భవిష్య కీ బాత్. బీతే కాల్ మే జరిగిపోయిన కాలంలో భవిష్య కీ బాత్ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు.
అతను వెళ్తాడు హీ విల్ గో, వహ్ జాయేగా. అదే మనము అతను వెళ్తానని చెప్పాడు, అతడు వెళ్తాను అని చెప్పాడు, కాకపోతే ఎప్పుడు చెప్పాడు? గతంలో చెప్పాడు. ఉస్నే కహా కి వహ్ జాయేగా. ఉస్నే కహా, అతడు కహా చెప్పాడు, కి ఏంటంటే వహ్ జాయేగా అతను వెళ్తాడు. సో ఉస్నే కహాకి వహ్ జాయేగా అంటే అతను వెళ్తానని చెప్పాడు. ఇందులో మనము కంజంక్షన్గా కి, చోటి కి అనే అక్షరాన్ని యూజ్ చేస్తున్నాము. హీ సెడ్ దట్ హీ వుడ్ గో. హీ వుడ్ గో అంటే అతను వెళ్తాడు. ఈ రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం దట్ యాక్టర్ని యూజ్ చేస్తున్నాము. అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే అతను వెళ్ళనని చెప్పాడు. హీ సెడ్ దట్ హీ వుడ్ నాట్ గో. హీ సెడ్ దాట్ హీ వుడ్ నాట్ గో. హీ సెడ్ అనేది పాస్ట్ టెన్స్, హీ వుడ్ నాట్ గో అతను వెళ్ళడు. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి దాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాము. ఉస్నే కహాకి ఓ నహీ జాయేగా. ఉస్నే కహాకి ఓ నహీ జాయేగా. ఉస్నే కహాకి అతను చెప్పాడు ఏంటంటే ఓ నహీ జాయేగా అతడు వెళ్ళనని. ఇలాంటి వాక్యాలలో ఫస్ట్ క్లాస్ సెంటెన్సెస్, మొదటి సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. రెండవ క్లాస్ సెంటెన్సెస్ ఫ్యూచర్ టెన్స్. కాకపోతే రెండవ క్లాస్ సెంటెన్సెస్ గతం గురించి మాట్లాడడం వలన మనం విల్లు కానీ షెల్ కానీ ఉపయోగించట్లేదు, వుడ్ ఉపయోగించి తయారు చేయబడతాయి. అది గుర్తుంచుకోండి. నువ్వు రావు అని అనుకున్నాను. ఐ థాట్ దాట్ హీ వుడ్ నాట్ కమ్. ఐ థాట్ నేను అనుకున్నాను, దాట్ ఏమంటే యూ వుడ్ నాట్ కమ్ నువ్వు రావు అనేసి. ముझे लगा कि तुम नहीं आओगे. ముझే లగాకి నాకు అనిపించింది ఏమంటే తుమ్ నహీ ఆవోగే, నువ్వు నహీ ఆవోగే రావు అనేసి. మార్కెట్ నుండి ఏదైనా కొంటానని ఆమె చెప్పింది. షీ సెడ్ దట్ షీ వుడ్ బై సంథింగ్ ఫ్రమ్ ద మార్కెట్. షీ సెడ్ దట్, షీ సెడ్ ఆమె చెప్పింది, దట్ ఏమని షీ వుడ్ బై సంథింగ్ ఆమె ఏదైనా కొంటాను, ఫ్రమ్ ద మార్కెట్ నుండి అనేసి. ఉస్నే కహాకి మే బాజార్ సే కుచ్ ఖరీదూంగి. ఉస్నే కహాకి, ఉస్నే ఆమె, కహాకి చెప్పింది ఏమంటే మే బజార్ సే నేను బజార్ నుండి కుచ్ ఖరీదూంగి ఏమైనా కొంటానని. నేను ఆడతానని చెప్పాను. I said that I would play. I said that I would play. मैंने कहा कि मैं खेलूँगा. मैंने कहा कि मैं खेलूँगा. అదే స్త్రీలింగ్ అయితే खेलूँगी. Thanks for watching and don't forget to subscribe our channel స్తోత్ర ట్యుటోరియల్.